ఆత్మీయులారా, సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరి కొరకు నేను, నా పిల్లలు ప్రార్థన చేస్తున్నాము. మరి మెడికల్ క్యాంప్ తర్వాత నిస్సి తన మనసులోని పాటలు పంచుకోవడానికి హైదరాబాద్‌లో మన ఇంటికొచ్చారు. నేను అన్నాను, మరి మెడికల్ క్యాంప్‌లో నీకెలా అనిపించింది? దేవాదేవుడు ఇంత గొప్ప కార్యం మన పట్ల చేశాడు. ఆ రోజు వాతావరణాన్ని అనుకూలపరిచి, సమస్తాన్ని అనుకూలపరిచి, చక్కగా ఉదయకాల సమయంలో ఉచిత వైద్య శిబిరాన్ని, అలాగే సాయంత్రం గాస్పెల్ మీటింగ్‌ని దేవాదేవుడు అద్భుతంగా జరిగించాడు. తనకైతే మాటల్లో చెప్పలేని ఆనందం. అవునా? అవును. అయితే తన మనసులోని మాటలు మీతో పంచుకోవాలని చెప్పి తను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. తను ఏం చెప్పాలనుకుంటుంది, ఏంటి అనేది మీరందరూ కూడా తన మాటలు వినండి, తనని ఆదరించండి, ప్రోత్సహించండి. ఒక తల్లిగా నా బాధ్యత. ఎందుకంటే దేవాదేవుడు నాకు వీళ్ళందరినీ ఆత్మీయ పిల్లలుగా ఇచ్చాడు కాబట్టి, నేను కనకుండానే దేవుడు ఇంతమంది పిల్లల్ని ఇచ్చాడు. మాకైతే ఎంతో సంతోషంగా ఉంది నిజంగా. తన మాటలు మీరు విని తనని ప్రోత్సహించండి, ఆదరించండి. మీ అందరి కొరకు మేమెప్పుడూ ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు నిస్సి తన మనసులోని మాటలు మీతో పంచుకుంటుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నా జీవితాన్ని ఎలా నడిపించాడో 2-3 మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనము. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొన్నవారు కొందరే. ఇక్కడ వాక్యము 2 మార్గాలను మనకు చూపిస్తుంది. ఒకటి ఇరుకు మార్గము, రెండోది విశాల మార్గము. మనమందరము కూడా ఈ 2 మార్గాల్లో ఏదో ఒకటి మనం ఎంచుకోవాలి. ఇక్కడ ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మనం ఎంచుకునేది లేదా నిర్ణయించుకునేది కూడా ఒక విత్తనం లాంటిది. ఒక విత్తనం భూమిలో పడినప్పుడు ఆ విత్తనము మంచిదైతే మంచి ఫలితాలను మనం చూడతాం, అలాగే చెడ్డది అయితే చెడ్డ ఫలితాలను మనం చూస్తాము. అలాగే మన జీవితాల్లో మంచి నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు మన జీవితాల్లో మంచిగా ఉంటాయి. అదే చెడ్డ నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన జీవితము నాశనం అవుతుంది. అయితే నేను విశాలమైన మార్గాన్ని విడిచిపెట్టి ఇరుకు మార్గాన్ని నడవాలని నిశ్చయించుకున్నప్పుడు దేవుడు తన అద్భుతమైన కార్యాల ద్వారా నన్ను నిలబెట్టి ఈ రోజున మీ ముందు నన్ను నిలబెట్టడానికి కారణం నేను ఇరుకు మార్గాన్ని ఎంచుకునేది లేదా నిర్ణయించుకునేది ఒక విత్తనం లాంటిది. ఒక విత్తనం భూమిలో పడినప్పుడు అది మంచి విత్తనము అయితే మంచి ఫలాలను ఇస్తుంది, చెడ్డ విత్తనము అయితే చెడ్డ ఫలాలను ఇస్తుంది. అలాగే నిర్ణయాలు కూడా మన మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మన జీవితము ఎంతో అందంగాను నెమ్మదిగా ఉంటుంది. అదే చెడ్డ నిర్ణయాలు తీసుకున్నప్పుడు జీవితంలో నెమ్మది లేకుండా మనం ఎంతగానో కృంగిపోతూ ఉంటాం. అలాగే నా జీవితంలో కూడా నేను ఇరుకు మార్గాన్ని నేను ఎన్నుకున్నప్పుడు ఆ మార్గంలో నేను నడవాలని ఆశపడినప్పుడు దేవుడు తన కృపచేత నన్ను నడిపించి ఈ రోజున మీ ముందు నిలబెట్టాడు. నేను వింటున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏమిటంటే, మనం దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మన పక్షానంగా నిలబడతాడు. నన్ను గణపరిచిన వాడిని నేను గణపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు నేను దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకు మాత్రమే జీవించాలని నేను నిర్ణయించుకున్నప్పుడు దేవుడు అద్భుతంగా నన్ను నడిపిస్తూ వచ్చాడు. అంతేకాకుండా ఒక ట్రాన్స్జెండర్గా నేను ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం తాగాలి, ఎక్కడుండాలని ఎన్నడూ నేను ఆలోచించలేదు. ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకి పరలోకమందును భూమి యందును సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. అంతేకాకుండా సదాకాలం మీతో ఉంటానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నమ్మి నా జీవితాన్ని ఆయనకి అప్పగించి ముందుకు నడిచినప్పుడు దేవుడు అద్భుతంగా నా జీవితాన్ని నడిపిస్తూ రామగుండంలో పరిచర్య చేయడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. నేను ఇరుకు మార్గాన్ని ఎంచుకున్నప్పుడు నా ఒంటరిగా నా ప్రయాణాన్ని నేను కొనసాగించాను. దేవుడు అద్భుతంగా ఆత్మీయ తల్లిగా అంజలి మమ్మీ గారిని, డాక్టర్ రూత్ గారిని, ఆస్మా సిస్టర్ని, అరుణా సిస్టర్, ఇలాగా ఒక ఆత్మీయ కుటుంబంగా దేవుడు నాకు పరిచయం చేశాడు. అంతేకాదు కానీ ఆత్మీయ నాయకులైన జీవన్ రాజ్ ఇంటర్నేషనల్ బైబిల్ కాలేజీ ప్రిన్సిపల్ అయిన రాజ్పాల్ అయ్య గారు ఎంతో ప్రేమతో వాక్యాన్ని నేర్పించి బాప్తిసం ఇచ్చి సేవ కొరకు నన్ను అభిషేకించి దర్శనం మేరకు రామగుండానికి పంపించారు. అంతేకాకుండా ఆ అంజలి మమ్మీ గారు, డాక్టర్ రూత్ గారు
మరి మెడికల్ క్యాంప్ ద్వారా ఆ ప్రాంతాల్లో మరి మెడికల్ క్యాంప్ పెట్టి సాయంకాలం గాస్పెల్ మీటింగ్ పెట్టాం. సువార్త ఎంతో అద్భుతంగా మరి ఆ రోజున జరిగింది. ఇదంతటికి కారణము మనం దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు మన పక్షాన్ని నిలబడి మరి అద్భుతాలు చేసి అనేక జీవితాలను ప్రభావితం చేయగల సమర్థుడు. మనం ఒంటరిగా నిలబడినప్పుడు మన కొరకు మన పక్షంగా అనేక మందిని లేపి మన జీవితాలను అనేకులకు ఆశీర్వాదకరంగా మరి చేయగలరు. అంతేకాకుండా మరి ఆత్మీయ కుటుంబంగా నన్ను ఎంతో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్నారు. మరి యూట్యూబ్ ద్వారా మరి మీరు ఎంతగానో ప్రార్థనా సహాయాన్ని సహకారాన్ని అందిస్తూ మరి నా పరిచర్యను ముందుకు కొనసాగిస్తున్నాను. మీరు అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుని మాత్రమే గణపరుస్తూ దేవుడికి మాత్రమే మహిమ చెల్లిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రైజ్.